హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్. నాకు మేకలు ఉన్నాయి వేసుకురావాలని నేను ఎప్పుడు కిరాయికి వెళ్ళే మేకలైనా ఫోన్ చేశాడు. సరే అని ఎక్కడ ఉన్నాయంటే పలానా ఊర్లో ఉన్నాయి, రేపూడిలో ఉన్నాయి, వేసుకురావాలన్నాడు. సరే అని బయలుదేరి నేను రేపూడి ఒక అర్ధ గంటలో రేపూడి ఊళ్ళోకి రేపూడి వచ్చాను. రేపూడి నుంచి అటు గొల్లగూడెం అని ఉంది, ఆ గొల్లగూడెం దగ్గరికి వచ్చాను. అక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి, ఎప్పుడు ఎక్కించుకునే సాటే అక్కడే ఉన్నాం రమ్మన్నారు. సరే అని నేను అక్కడికి ఇదిగో ఇది సందు, ఆ లోపలికి వెళ్ళి బండి లోపల తిప్పి రివర్స్ చేసి పెడదామని రివర్స్ చేసి పెట్టాను. పెట్టిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే సరే మేకలు తీసుకొస్తా ఉండని వెళ్ళారు. నాకు అప్పటి వరకు ఏం చెప్పలేదు. తీరా చూస్తే గుర్రం, వీళ్ళ దగ్గర గుర్రం ఉంది, ఈ గొర్రెలేమడి తిరుగుతుంది గుర్రం. ఆ గుర్రాన్ని మా సాహిబ్ గారు కొన్నారంట. ఆ గుర్రాన్ని ఎక్కించారు. ఆ గుర్రాన్ని ఎక్కించి 2 గొర్రెలను ఎక్కించారు. 2 గొర్రెలు మామూలుగా కాళ్ళు కట్టి దాంట్లో పెట్టారు. అదేంటి గుర్రం, నాకు మరి మేకలని చెప్పేవి కదా, గుర్రాన్ని ఎక్కించి ఏంటంటే దీన్ని నేను తీసుకున్న గుర్రాన్ని మనం ఇంటికి తీసుకెళ్దాం, గొర్రెలు అయితే 2 ఉన్నాయి, అవి నేను బండి మీద కట్టుకొద్దాం అనుకున్నా. ఈ లోపల ఎట్టటి సంగతి వీళ్ళు ఇది అమ్ముతామన్నారు. సరే మనకి గొర్రెలు ఉన్నాయి కదా, ఆ గొర్రెల్లో తిరిగిద్ది కదా అని నేను దీన్ని తీసుకున్నాను. 2 గొర్రెలు అయితే నేను మామూలుగా బండి మీద వచ్చేసేవాడిని. అందుకనే ఫోన్ చేశాను. నేను నీకు ఇట్టని కూడా చెప్పలేదు అన్నాడు. నేను మేకల కిరాయి అనుకొని నేను మామూలుగా వచ్చాను, నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత గుర్రాన్ని ఎక్కించావా అంటే, సరే ఈ గుర్రాన్ని వీళ్ళ దగ్గర 4 సంవత్సరాలు బట్టి వీళ్ళు ఎక్కడో కొన్నారు చిన్నప్పుడు కొనుక్కొని, అది వీళ్ళ దగ్గర పెద్దదైంది. వీళ్ళ దగ్గర నుంచి సాహిబ్ గారు కొన్నారు. సాహిబ్ గారు 15,000 రూపాయలకు కొన్నారు సాహిబ్ గారు ఈ గుర్రాన్ని. సరే విసనపేట ఎక్కించుకెళ్దామని, సరే ఇది నేను అన్నాను, బాబు వెనకమారి నిల్చోమాకండి, కడ్డీ వేసేటప్పుడు తంతదంటే వాళ్ళు ఈ గుర్రాన్ని మేపులో ఉన్నారు, అసలు ఆ గుర్రం తనదు, మా పిల్లలు రోజు దీని దగ్గర ఆడుకుంటారు, అసలు తనదు గుర్రం, వెనకమాల చేసిన మామూలుగా వెనకమాల నిల్చున్న తనదు, కొన్ని అయితే కాళ్ళు పెట్టి తంతాయి, ఇది అసలు తనదు గుర్రం అని లోపలికి ఎక్కించారు. ఎక్కేటప్పుడు బాగానే ఎక్కింది చక్కగా, అరవను కూడా అరవలేదు, ఎక్కేసింది. గుర్రం కూడా చక్కగా అలవాటైంది కదా, జనాలలో అలవాటైంది కదా, ఆ బండిలో ఎక్కి చక్కగా ఎక్కింది. తాడు కట్టేశారు. తర్వాత 2 మేకలు ఉన్నాయి, 2 గొర్రెలు, ఆ గొర్రెలు కూడా వేసుకొని వెళ్దాం ఉండని ఆ గొర్రెలు తాళ్ళు కట్టి లోపల పడేశారు. గుర్రం అయితే బాగుంది, చక్కగా నీట్గా ఉంది. అయిగా ఆ గొర్రెలు కూడా అటు ఆ పక్కన పడేశారు. ఇక 2 కోసం మేము బండి వేసుకొచ్చాములే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది మనకి బేరం కుదిరింది, దీన్ని ఎక్కించుకెళ్దాం రమ్మని చెప్పారు నాకు. సరే అని నేను మామూలుగా గొర్రెలు అనుకోని నేను ఇక్కడికి వచ్చిన తర్వాత సరే దీన్ని మామూలుగా పైకి ఎక్కడం కుదరదుగా, దీనికి ఒక దెబ్బ ఉంటే దెబ్బ పెట్టి లోపల లాగారు వాళ్ళు. కొత్తగా కొంచెం జంకింది, అయినా సరే ఎక్కిందిలే, మామూలుగానే ఎక్కింది. ఇక్కడ గొర్రెలు ఉన్నాయిగా, ఆ గొర్రెలను చూసుకుంటే మెదలకుండా ఉంది. ఇది విసనపేట వాళ్ళ ఇంటి దగ్గర, నేను ఎప్పుడు కిరాయికి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర దింపుదామని ఇక అక్కడికే తీసుకొద్దామని ఇక బయలుదేరాను. దీన్ని అయితే 15,000 కొన్నారంట. ఈ గుర్రాన్ని 15,000 కొన్నారంట వాళ్ళ దగ్గర నుంచి. నాకు చెప్పాడు, అన్న 15,000 తీసుకున్నాను నేను గుర్రాన్ని అన్నాడు. వాళ్ళు పట్టుకొని చూపిస్తున్నారు, వెనకమాల చెయ్యేసినా సరే అది కాలుతో ఇట్ట కూడా అంటలా. మామూలుగా అయితే కొన్ని ఎగిరి తంత వెనకమాల ఇట్ట ఈడిస్తాన్ని అంటే దెబ్బకి తగిలితే చనిపోతారు కూడా, అంత దెబ్బ తగిలిద్ది అక్కడ ఈ గుర్రం. అయితే వీళ్ళ దగ్గర కూడా చక్కగా గొర్రెలు ఏమంటే మేస్తుందంట. గొర్రెలు ఇటు తిరిగితే అటు తిరుగుకుంటే గొర్రెలు ఏమంటే మేస్తుంటుందంట. సరే విసనపేట ఇంటికి తీసుకొచ్చేసిన తర్వాత ఇది ఆ పక్కన లోపలికి వెళ్ళపోతే సరే ఎంతసేపు నెట్టిన వెళ్ళట్లా, కొత్తది కదా కొంచెం అలవాటు అవ్వాలి, ఎంతసేపు నెట్టిన వెళ్ళట్లా. అట్టగాదులేండి సాహిబ్ గారు, మీకు దానికి గొర్రెలు అలవాటు కదా, మీ లోపల తీసుకెళ్ళండి, గొర్రెల లోపల తీసుకెళ్ళండి అని లోపల పంపించాం. ఇక ఆ గొర్రెల లోపల కట్టేయండి అని చెప్పారు. అన్న ఇది ఎవరికైనా కావాలన్నా అమ్ముతానన్న, నేను 15,000 కొనుక్కొచ్చా, నేను 15,000 ఇచ్చేస్తా, ఎవరైనా కావాలంటే చెప్పమన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట సింబల్ కొట్టండి. మా వీడియోస్ అనేస్తే బాయ్.